హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయిన గోధుమ రవ్వతో ఉప్మాను టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కావలసిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్స్, ఫ్రెంచ్ బీన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్, ఒక టమాటో, సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప, ఒక కప్పు గోధుమ రవ్వ. పచ్చిమిరపకాయలు, ఆనియన్ అండ్ కరివేపాకు. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ని వేడి చేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులో ఒక కప్పు గోధుమ రవ్వను వేయించుకోవాలి. అంటే కొద్దిగా నెయ్యి కానీ నూనెలో గోధుమ రవ్వను వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేరొక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేయండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని కూడా యాడ్ చేయండి. అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా యాడ్ చేయండి. ఇలా ఒకసారి బాగా కలపండి. అందులో కొన్ని కరివేపాకును కూడా యాడ్ చేయండి. ఇప్పుడు అందులో ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయండి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్స్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు అందులో ఫ్రెంచ్ బీన్స్ని యాడ్ చేయండి. ఇలా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులో
బంగాళదుంపను కూడా యాడ్ చేయండి. ఇలా ఒకసారి లిడ్ పెట్టుకొని కూరగాయలన్నిటిని ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోను కూడా యాడ్ చేయండి. ఇలా టమాటోని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. అలా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల కూరగాయలు త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఒకసారి లిడ్ పెట్టుకొని కూరగాయల్ని మంచిగా వేగనివ్వండి. ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో ఆ కప్పు సహాయంతో 2 కప్పుల వాటర్ని యాడ్ చేయండి. ఉప్మా చేసేటప్పుడు ఎప్పుడు 1:2 రేషియోలో వాటర్ని యాడ్ చేయాలి. అంటే 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని యాడ్ చేయండి. ఇప్పుడు లిడ్ కవర్ చేసి గోధుమ రవ్వ ఉడికేంత వరకు చూసుకోండి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు గోధుమ రవ్వ బాగా ఉడకాలి. చూసారా, ఇలా ఉడికిన తర్వాత అందులో ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేయండి. అంతే, చాలా టేస్టీ